శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ ఆంజనేయ స్వామి దేవాయ నమః. నమస్కారం. ఈరోజు 2026వ సంవత్సరం జనవరి నెల 13వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యబహుళ దశమి ఏకాదశి భౌమ్యవాసరే మంగళవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:22 అయింది. భక్తుని నోట భగవంతుని పాట. సంఖ్య 00298. ఈరోజు శ్రీ కంచర్ల గోపన్న రామదాసు విరచిత శ్రీ దాశరథి శతక పద్యములు పాడుకుంటున్న పరంపరలో భాగంగా 13వ రోజు 25వ పద్యాన్ని 26వ పద్యాన్ని పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఇప్పుడు 25వ పద్యం. చక్కెర మానివేము తినదాలిన కైవడి మానవాధముల్ పెక్కురు బక్క దైవముల వేయరగొల్చినట్లు పెక్కురు బక్క దైవముల వేయరగొల్చెదరట్లు కాదయా మొక్కిన నీకు మ్రొక్కవలే మోక్షము సంగిన నీవయ్యవలెన్ దక్కిన మాటలేమిటికి దాశరథి కరుణాపయోనిధి. శ్రీ మేడారం రాధాకృష్ణమూర్తి గారు ఈ పద్యాలను నాకు వాట్సాప్ ద్వారా పంపించారు. మరి గానం చేసిన వారు కీర్తిశేషులు రాణి కామేశ్వరరావు గారు. ఇప్పుడు 25వ పద్యానికి తాత్పర్యం ఇట్లా ఉంది. మానవులలో హీనులైన వారు శ్రీరాముడైన నిన్ను వదిలే క్షుద్రదేవతలను అనేకులను సేవిస్తారు. ఇది ఎట్లున్నదంటే తీయని రుచి కలిగిన చక్కెరను వదిలి చేదు పదార్థములను తినుట వంటిదే. తీయని పదార్థములు తినుటకు అభ్యాసము అక్కరలేదు, కానీ చేదు పదార్థములను తినుటకు అభ్యాసము కావలెను. ఇది సరి అయిన పద్ధతి కాదు. దైవంగా భావించే నీకే నమస్కారం చేయవలే. ముక్తిని కైవల్యాన్ని ప్రసాదించేవాడవు నీవే. ఇతర దైవాల వలన ముక్తి లభించదని భావం. ఇప్పుడు 26వ పద్యం, ఈనాటి చివరి పద్యం. ప్రతిరోజు 2 పద్యములను పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిస్తూ ఉన్నాం కదా. ఈనాటి చివరి పద్యం 26వ పద్యం. కలుషం బెల్లెల్ల కలుషంబులెల్ల బయలంబడద్రోచిన మా కవాటమై దీకొని బ్రోచు నిక్కమది ధీయులెన్న దదీయ వర్ణముల్ గైకొని భక్తి చే నుడువగా నరుగాక భక్తి చే నుడువగా నరుగాక విపత్పరంపరల్ దాకొను నే జగజ్జనుల దాశరథి కరుణాపయోనిధి.
ఇక ఈనాటి చివరి పద్యం 26వ పద్యానికి తాత్పర్యం, రామ అనే దివ్యనామంలోని రేఫాక్షరము మనుజుల పాపాలను అన్నింటినీ బయటికి తరుముతుంది. ఇక ఈ పేరులోని మా అనే అక్షరం తలుపుల వలె అడ్డుపడి పాపాలను ఎదిరించి లోపలికి రాకుండునట్లు చేసి ఆశ్రితులను కాపాడుతుంది. ఈ విషయం యథార్థమని బుద్ధిమంతులు, జ్ఞానవంతులు చెప్పినప్పటికీ మూఢులైన వారు, అజ్ఞానులు ఆ అక్షరములను అంటే రామ అనే అక్షరాలను గ్రహించి ఉచ్చరించుటకు ఇష్టపడదాలకున్నట్లు జపించదాలకున్నారు. అట్లుగాక జనులు ఆ రామ అనే అక్షరములను జపించినట్లయితే వరుసగా జపించిన వారికి ఆపదలు కలగనే కలగవు. ఆపదలు వారిని సమీపించవు. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. మరి ఆదివారం రోజున మళ్ళీ ఈ కంచెల్ల గోపన్న రామదాసు విరచిత శ్రీ దాశరథి శతక పద్యములను పాడుకుందాం. అంతవరకు సెలవు. రేపటి నుంచి అయ్యమాచార్య విరచిత శృంగారం అయ్యమాచార్య విరచిత శ్రీ జానకీపతి శతకం పద్యాలను పాడుకొని ఆనందిద్దాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం.